హలో ఇయర్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఏంటి ఇవి యూజ్ఫుల్ వీడియో అంటే మన లైఫ్ స్టైల్లో కొన్ని పద్ధతులు మార్చుకున్నట్లయితే మనం అనేది చాలా అమౌంట్ వరకు సేవ్ చేయగలుగుతామండి. అలాగే ఈ మెయిన్గా వచ్చేసి మహిళలు గినక ఈ పద్ధతులు మార్చుకున్నట్లయితే, అంటే అన్ని పద్ధతులు ఈ వీడియోనే చెప్పట్లేదు, నెక్స్ట్ వీడియోలో కొన్ని చెప్తానండి. ఎందుకంటే అన్నీ ఈ వీడియోలోనే చెప్పుకున్నామంటే వీడియో లెంత్ అయిపోతుంది, దాంతో మనకి ఇంట్రెస్ట్ ఉండదు చూడడానికి. సో మొదటిది వచ్చేసి, నాకు ఇంతకుముందు పనమ్మాయి ఉండేదండి. ఇప్పుడైతే పనమ్మాయి లేదు. ఇంతకుముందు ఎందుకు పెట్టుకున్నాను నేను అంటే, నేను డెలివరీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన తర్వాత 2 మంత్స్కే వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి. సో దాంతో సి సెక్షన్ అయింది. వాటర్లో చెయ్యి పెట్టకూడదు, కొంచెం కష్టంగా ఉంటుంది, మళ్ళీ పెద్ద పాప కూడా ఒకటి ఉంది, మేనేజ్ చేయలేను అని చెప్పి మా వారు కూడా సపోర్ట్ చేయడానికి, ఆయనకి కొంచెం ఆఫీస్ వర్క్ హెవీగానే ఉంటుంది. దాంతో నేను కొద్ది రోజులైతే పని అమ్మాయి కొన్ని నెలల వరకు పెట్టుకున్నాను. ఆ అమ్మాయికి, పని అమ్మాయికి మంత్లీ 800 రూపీస్ ఇవ్వాలండి. ప్లస్ వాళ్ళు వచ్చేసి సండేస్ రారు. అలాగే సండేస్ కాకోకుండా రిమైనింగ్ 2-3 డేస్ అయితే మంత్లీ ఖచ్చితంగా రారు. అంటే సో ఓవరాల్గా వాళ్ళు వచ్చేది మంత్లీ 20 డేస్, రిమైనింగ్ 10 డేస్ రారు. కానీ మనం 800 రూపీస్ ఇవ్వాలి. ఒక్క పనికి 800 రూపీస్ అంటే ఒక 2 పనులు వేసుకున్న 1600 రూపీస్ అనేది ఇవ్వాలి. సో నాకు అప్పుడు మ్యాండేటరీ కాబట్టి, తప్పదు కాబట్టి నేను పెట్టుకున్నాను. మా పాప కొంచెం పెద్దగా అవుతూనే, అంటే ఒక 6 మంత్స్ వస్తూనే నేను చేసుకోగలను అనే కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత పని అమ్మాయిని మాన్పించేసి నా పనులు నేనే చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఓవర్ వెయిట్ అనేది పెరగమండి, హెల్తీగా కూడా ఉంటాము. తప్పదు, మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మనం చేసుకోలేము అన్నప్పుడు మాత్రం పెట్టుకోండి. ఇలా గనుక కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే చూడు, ఈ ఒక్క పనితోనే మనం అనేది దాదాపు ఒక 1000 రూపీస్ వేసుకోండి. మా కాలనీలో కాబట్టి మాకు 800 రూపీస్ ఒక్కొక్క పనికి. అదే బయట హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీస్లో అయితే ఒక్కొక్క పనికి 1500 రూపీస్ అలా ఉంటుంది. మన పనులు మనమే చేసుకున్నట్లయితే దాంట్లో మనము ఆ అమౌంట్ అయితే సేవ్ చేసిన వాళ్ళమే అవుతాం కదా. సో రెండవది వచ్చేసి, నా మొబైల్లో ఇంతకుముందు చాలా అంటే చాలా షాపింగ్ యాప్స్ ఉండేవండి. ఫ్లిప్కార్టు, అమెజాను, మీషో, గ్లోరోడ్, మింత్రా, అజియో ఇలాంటి చాలా యాప్స్ పెట్టుకునేదాన్ని. నేను మొబైల్ చూస్తూ ఉన్నప్పుడు అవి ఏదైనా నోటిఫికేషన్ ఆఫరు, ఈరోజు సేల్ నడుస్తుంది 70-80%, 90% ఇంతవరకే టైం ఉన్నప్పుడు ఏమన్నా నాకు ఇష్టమైన ఐటమ్స్ ఉన్నాయని చెక్ చేసి ఏదన్నా నచ్చిందంటే ఆర్డర్ పెట్టేదాన్ని. అలా కొద్ది రోజుల తర్వాత రియలైజ్ అయ్యాను, ఇలా ఆర్డర్స్ పెట్టినట్లయితే మనం వేస్టే కదా అని చెప్పి తర్వాత యాప్స్ని అన్నిటినీ అన్ఇన్స్టాల్ చేసేసి ఏవైతే నాకు మెయిన్గా ఇంపార్టెంటో అవి మాత్రమే పెట్టేసుకున్నాను. రిమైనింగ్ అన్నీ అన్ఇన్స్టాల్ చేశాను. ఇన్ కేస్ నాకు ఏమైనా కావాలంటే అప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేసుకొని మళ్ళీ అది ఆర్డరు పెట్టుకున్న తర్వాత డెలివరీ అయిన తర్వాత మళ్ళీ అన్ఇన్స్టాల్ చేస్తాను. అలానైతే పెట్టుకోవట్లేదండి. మీరు కూడా మీ మొబైల్లో గినక అలాంటి యాప్స్ ఉంటే గినక, షాపింగ్ రిలేటెడ్ కానీ ఎక్కువ యాప్స్ ఉంటే గినక, మీకు అవసరం లేదనుకుంటే గినక అన్ఇన్స్టాల్ చేసి పడేయండి. ఎందుకంటే మనం అనేది అట్రాక్ట్ అవుతుంటాము ఆఫర్స్కి. మనకు అవసరం లేకపోయినా కూడా సరే తీసి పెట్టేసుకుంటే ఉంటాయి కదా అని ఆలోచిస్తాం. దాంతో మనకి లాట్స్ ఆఫ్ అమౌంట్ అనేది మనం వేస్ట్ చేస్తూ ఉంటామండి. మీకు కనుక ఇలాంటి హ్యాబిట్ ఉంటే కనుక చేంజ్ చేసుకోండి. థర్డ్ది వచ్చేసి, నేను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అసలు కూరగాయలకు కానీ వెజిటేబుల్స్ అది గ్రాసరీస్ కానీ వెళ్ళేదాన్ని కాదు, మా వారే వెళ్ళేవారు. ఏంటంటే ఆయన ఏం చేస్తారంటే, నేను సపోజ్ ఏదైనా మా కాలనీలోనే మోర్ ఉంది, ఒక వస్తువు కోసం పంపాను అనుకోండి, ఆ వస్తువుకు ఆ రేట్ అయ్యేది, ప్రైస్ అయ్యేది ఒక 50 రూపీస్ అనుకోండి, ఆయన 500 షాపింగ్ చేసి వస్తాడు. ఏ దానికంటే పిల్లలకు అవి ఇవి అని చెప్పేసి ఏవో ఒకటి తీసుకొని వస్తుంటాడు కంపల్సరీ ఆయన వెళ్ళాడంటే. సో నేను ఆ హ్యాబిట్ని చేంజ్ చేసుకున్నాను. ఏంటంటే ఆయన్ను కాకోకుండా నేనే వెళ్ళడం స్టార్ట్ చేశాను. సరే ఈయన వెళ్తుంటే ఇలా చేస్తున్నారు కదా, దీనివల్ల పిల్లలకి హెల్తీ ఫుడ్ అయితే ఓకే, అది అన్హెల్తీ ఫుడ్ అయితే పిల్లలకి ప్రాబ్లము, అలాగే మన మనీ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పే ఉద్దేశంతో నేనే వెళ్ళడం స్టార్ట్ చేశాను. నేను వెళ్ళానంటే నాకేం కావాలనో అవే తెచ్చుకొని పిల్లలకు కూడా తీపిస్తాను. మరి ఓవర్గా తీపియను, ఒక లిమిట్ పెట్టుకుంటాను. ఆ లిమిట్ ప్రకారమే వాళ్ళకి ఏవి మంచిది అని చెప్పి తీపిస్తాను. అలాగే గ్రాసరీస్ అండి, గ్రాసరీస్కి కూడా నాకు ఇంట్లో అంటే ఈయన బిజీగా ఉంటారు కదా ఆఫీస్ పనుల్లో, ఎప్పుడు గ్రాసరీస్ అయిపోయాయి అని చెప్తూ ఉంటాను, కూరగాయలు అయిపోయాయి అని చెప్తూ ఉంటాను. చెప్తున్నప్పుడు ఈయన
వెళ్ళాడనుకోండి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తెస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత ఎందుకండి ఇన్నిన్ని తెచ్చారు అని అడిగితే, ఎప్పుడు వెజిటేబుల్స్ అయిపోయాయి, అయిపోయాయి అంటుంటావు. నేను ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటాను. అందుకని ఎక్కువ క్వాంటిటీలో తెచ్చాను అంటారు. అలా తేవడం వల్ల అవేమైనా స్టోర్ అవుతాయా? ఎక్కువ డేస్ అవ్వవు కదా! అలాగే తెచ్చినవన్నీ మనం 2, 3 డేస్‌లో కంప్లీట్ చేయలేం. దాంతో పాడవ్వడం, వేస్టేజ్ అవ్వడం ఎక్కువయింది. సో, ఆ మార్పును కూడా నేను చేంజ్ చేసుకున్నాను. నేనే వెళ్ళడం స్టార్ట్ చేశాను. కొంచెం కష్టమే వెళ్ళాలంటే. ఎందుకంటే చిన్న పాప స్కూల్‌కెళ్ళదు. పెద్ద పాపే స్కూల్‌కెళ్ళడం స్టార్ట్ చేసింది. సో, కష్టమైనా కూడా తొందరగా నా ఇంట్లో నేను బయటికి కూరగాయలకు కానీ, ఏ గ్రాసరీస్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంట్లో పనులు కొంచెం తొందరగా ముగించేసుకొని వెళ్తాను. వెళ్ళి నాకు కావాల్సిన క్వాంటిటీలో తక్కువగానే తెచ్చుకుంటాను. ఎందుకంటే నేనే వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ ఒక 1 వీక్ వరకు, ఒక 1 వీక్ కానీ అలా ఎంతవరకు నాకు ఎన్ని కావాలో అన్ని తీసుకొచ్చుకొని మళ్ళీ అయిపోయే ముందర నేను వెళ్ళేసి నేను తెచ్చుకోవడం స్టార్ట్ చేసుకున్నాను. దీనివల్ల నాకు వేస్టేజ్ అవ్వడం తగ్గిపోయిందండి. వేస్టేజ్ తగ్గించినట్లయితే మనకు ఆల్మోస్ట్ అమౌంట్ సేవ్ చేసిన వాళ్ళమే అవుతాం కదా! నేను చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వస్తున్నాను నా లైఫ్ స్టైల్‌లో. అంటే నేను కూడా ఇంతకుముందు చాలా అమౌంట్లు ఇట్లా చేసి ఈ పనులన్నీ చేసి చాలా అమౌంట్స్ వేస్ట్ చేశాను. ఇప్పుడిప్పుడే నా లైఫ్ స్టైల్‌లో ఇలాంటి మార్పులు చేసుకుంటూ వస్తున్నాను. అలాగే మేము బయట గ్రాసరీస్‌కి వెళ్ళినప్పుడు ఆహ్, బయట విశాల్ మార్ట్, మెగా మార్ట్ అని ఉన్నాయండి. అలాంటి వాటికి మేము తక్కువగా వెళ్తాం. ఎందుకంటే అక్కడ మనమే వెళ్ళి ఐటెమ్స్ తీసుకొని బాక్స్‌లో వేసుకుంటాం గదా! ట్రాలీలో. దానివల్ల ఏం చేస్తాము మనము అక్కడ వెళ్ళిన వస్తువులకే కాకుండా అనవసరమైన వస్తువులు కూడా ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే అక్కడ మనమే చెక్ చేసుకొని ఏమేం కావాలి, ఎంత క్వాంటిటీ కావాలని తీసుకుంటాం. దానివల్ల దాని పక్కనే ఇంకొక వస్తువు ఉందనుకోండి, సరే ఇది కూడా అవసరమేమో, ఎంత లిస్ట్ రాసుకున్నా కూడా ఒక్కొక్కసారి మన మనసు అనేది దారి తప్పుతుంది. దారి తప్పడం వల్ల మనం ఏం చేస్తున్నాము, అనవసరమైనవి కూడా అంటే అవసరమైన వాటి కోసం పోయి అనవసరమైనవి కొంటున్నాను. సో, ఈ మార్పు నేను చేంజ్ చేసుకున్నాను. అలాంటి షాప్స్‌కి కాకోకుండా బయట నార్మల్ షాప్స్ ఉంటాయి గదా! అంటే మనం లిస్ట్ ఇస్తే గనక వాళ్ళన్నీ ప్యాక్ చేసి ఇస్తారండి. బయట మామూలు షాప్స్ ఉంటాయి గదా! కిరాణా షాప్స్. వాటిలోకెళ్ళాను. వాటి వల్ల నాకీ ప్రైజు తగ్గుతుంది. ప్లస్ నేను అనవసరమైన వస్తువులు కొనడం అనేది తగ్గిచ్చేశాను దీనివల్ల. మనము ఈ విశాల్ మార్ట్, మెగా మార్ట్, డీమార్ట్ అంటే డీమార్ట్‌లో కొన్ని ఐటెమ్స్ తక్కువుంటాయి. బెనిఫిటే ఒప్పుకుంటాను. కానీ డీమార్ట్‌లో కూడా మనం రూ. 1000 షాపింగ్‌కని ఎళ్తే ఖచ్చితంగా 3000 షాపింగ్ కూడా చేసేస్తాము. అలాగే ఆఖరికి బిల్ కౌంటర్ దగ్గర కూడా వాళ్ళు పిల్లల్ని అట్రాక్ట్ చేసే వస్తువులు పెడతారు. దాంతో మన పిల్లలు కూడా కొనిచ్చేదాకా వెళ్ళరు. ఈ నార్మల్ షాప్స్‌కెళ్ళామనుకోండి మనకు ప్రైసు తగ్గుతుంది. అలాగే మనం ఏం వస్తువులు కావాలనుకుంటున్నామో అవే కొనగలుగుతాము. మనము మన బడ్జెట్ కూడా మనం అనుకున్న అమౌంట్‌లోనే తక్కువలోనే కొనుక్కోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు మీ లైఫ్ స్టైల్‌లో చేంజ్ చేసుకోండండి. చాలా అంటే చాలా అమౌంట్ వరకు సేవ్ అవుతుంది. అలాగే ఫ్రూట్స్ వచ్చేసి ఫ్రూట్స్ కూడా సీజన్‌ల వైస్ మీరు తీసుకునే ఆ ఫ్రూట్స్‌నే తిన్నట్లయితే మనకి సీజన్‌ల ఫుడ్‌లకనుకోండి ఎలాంటి మందులు పెట్టి వాళ్ళు మాగపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మ్యాంగోస్ తీసుకోండి. మ్యాంగోస్ సీజన్ కానప్పుడు వాళ్ళు వచ్చినా కూడా వాటికి ఏవో ఒక మెడిసిన్ పెట్టేసి తొందరగా వాటిని మాగపెట్టి మనకి బయట మార్కెట్‌లోకి తెస్తుంటారు. వాటిని మనము తిన్నామంటే అది సీజన్ ఫుడ్ కాకపోతే రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ హెల్తీ కూడా కాదు. అలా కాకోకుండా ఏ సీజన్‌లో ఏ ఫుడ్స్ ఎక్కువగా మనకి దొరుకుతాయో వాటిని కొనడం వల్ల వాటి ధర ఆ సీజన్‌లో తక్కువ రేట్ ఉంటుంది. తక్కువ రేటు ఫుడ్‌ని మనం ఎక్కువగా తీసుకోవచ్చు ఆ టైంలో. తక్కువ రేటుకే ఎక్కువ క్వాంటిటీ కూడా కొనొచ్చు. మనకి హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ మందులు అనేటివి ఎక్కువ వేయరు కాబట్టి. ఇంకొకటి వచ్చేసండి మనకి ఇంటి ముందర ప్లేస్ గనుక ఉంటే గనుక లేకపోతే మీకు కొంచెం పేషెన్స్ తెచ్చుకొని ఏదైనా కుండీలో కానీ అలా కొత్తిమీర, ఈ పుదీనా, ఇది మెంతి ఇవి పెంచుకుంటే గనక ఎందుకంటే మనం ఆకుకూరలు డైలీ వాడం కదా! కొందరు వాడతారు రోజుకొక కర్రీ అని. అంటే వారానికి ఒకసారి వాడేవారు ఉంటారు. అలాంటి వారు గనక ఇంటి దగ్గర అట్లా వేసుకున్నట్లయితే గనక వారానికి ఒకసారి వస్తుంది. అలాగే మీకు ఇంకా ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి బీర, వంకాయ అలాంటి చెట్లు కూడా నాటండి. మా అక్క అయితే అలానే చేస్తుందండి. తనకి కొంచెం ఇంటి దగ్గర బాగా ప్లేస్ ఉంది. తనైతే ఇలాంటివి చిన్న చిన్నవి పెంచేసి తను బయట ఎక్కువ కొనుక్కోకుండా కూరగాయలు ఇలాంటివే చేస్తుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో ఐటెమ్స్ కూడా తను ఇప్పటివరకు ఫ్రిడ్జ్ కూడా కొనలేదు. ఎందుకు ఫ్రిడ్జ్ అంటే తను కొనలేని స్టేజ్‌లో ఉందనైతే కాదు.
తను హెల్త్ కోసమే కొనట్లేదు. ఫ్రిడ్జ్ ఉందనుకోండి ఆటోమేటిక్‌గా మనకి దాంట్లోకే తోసేస్తుంటాం ప్రతి ఒక్కటి. సో, అదే లేదనుకోండి లేదని చెప్పి సైలెంట్‌గా ఉంటాము. ఉందనుకోండి ఆ వస్తువునైతే వాడకుండా మనం ఉండలేం కదా! ప్రతీదీ కొంచెం కర్రీ ఎక్కువ చేసినా కూడా ఆ ఫ్రిడ్జ్ ఉందిలే ఏం కాదులే అని చెప్పేసి ఆ ఫ్రిడ్జ్‌లో తోసేస్తుంటా. అదే ఫ్రిడ్జ్ లేకపోయిందనుకో మనం ఏం చేస్తాము? తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం. వేస్ట్ అవుతాది అనే ఉద్దేశంతో. ఫ్రిడ్జ్ వాడకం కూడా తగ్గించుకుంటే చాలా మంచిదండి. దానివల్ల కూడా చాలా జబ్బులనేది వస్తున్నాయి. ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. దాన్ని లిమిట్ మించిందంటే మనకు అన్ని హెల్త్ ఇష్యూసే వస్తాయి. ఇప్పుడు టెక్నాలజీ మారే కొద్దీ జబ్బులు ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఈ టెక్నాలజీ పెరగడమేమో కానీ మనకి జబ్బులైతే విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రతి ఒక్కరం కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ గనక లేకపోతే ఈ రోజుల్లో మనము హాస్పిటల్ బిల్లు కూడా మనకొచ్చే కట్టడానికి మన జీతం మొత్తం సరిపోదండి. సో, ప్రతి ఒక్కరు గనుక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేపించుకోండి. అది ఈ రోజుల్లో చాలా అంటే చాలా మంచిదండి. మనం ఇంకా ఈ పద్ధతులైతే ఈ వీడియోలో చెప్తున్నాను. అలాగే ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోస్‌లలో చెప్తాను. మీకు ఈ పద్ధతులు ఎలా అనిపించాయి అనేది నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. బాయ్ బాయ్.